నైనిక ఎలిమినేట్ అయిద్దా రేపు సాటర్డే, అంటే మనకి వీకెండ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది. ఓటింగ్ రిజల్ట్స్ చూసుకుంటే నైనిక చాలా లీస్ట్ ఓటింగ్ ఉంది. చాలా వరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి కాబట్టి నైనిక ఎలిమినేషన్ ఉండదు అంటున్నారు. ఇంకొంతమంది ఏమో సీక్రెట్ రూమ్ అని ఒకటి అంటున్నారు, నైనికే లేదు, నైనిక ఎలిమినేట్ అయిపోయిందని ఇంకొంతమంది అంటున్నారు. మ్యాక్సిమం నైనిక ఎలిమినేట్ అయ్యిద్ది, ఎందుకంటే ఇక్కడ క్లాన్స్లో 8 మంది వస్తారు కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. ఆ 8 మంది ఒక క్లాను. ఇప్పటికొచ్చి ప్రజెంట్ 9 మంది ఉన్నట్టున్నారు మన నార్మల్ క్లాను. సో ఈ 9 మందిలో ఒకరు వెళ్ళిపోతే, ఒకరు నైనికే వెళ్ళిపోతే అట్ ప్రజెంట్ కరెక్ట్గా 8 బ్యాలెన్స్ అయ్యి ఈక్వల్గా ఉంటారు అని నేను అనుకుంటున్నాను. సో మ్యాక్సిమం ఎవిక్ట్ అయ్యే ఛాన్సెస్ నైనికకి ఎక్కువ ఉన్నాయి నాకు తెలిసినంత మట్టికి, అంటే ఓటింగ్ పోల్స్ ఇవన్నీ. సో చూద్దాం ఏమైనా ట్విస్ట్ పేలిస్తాడా, అన్ఫేర్ ఎలిమినేషన్ ఏమైనా జరుగుద్దా చూడాలి. సో ఇంకా ఉన్నారు. సో ఈ వారానికి అయితే సీత వెళ్ళిపోయాలనుకుంటున్నాను నేను, ఎందుకో మరి నాకు తెలియదు. ఆవిడ గేమ్ ఆవిడ మాట ఆవిడ యాస ఆవిడ తీరో తెలియదు, కానీ నచ్చట్లా. విష్ణుప్రియ కూడా, విష్ణుప్రియ ఒకసారి ఓటేయలేదు నేను వచ్చిన కాడి నుంచి, ఎందుకో మరి తన పేరు ఏంటో నాకు ఎక్కట్లా పెద్దగా. ఇంకా ప్రేరణ, యస్మి వీళ్ళు నచ్చేవారు. యస్మి అయితే ఇప్పుడు నచ్చట్లా, ప్రేరణ అయితే టాప్లో ఉంది ఇప్పుడు వరకుని. సో మణికంఠ, యస్మి వీళ్ళందరూ అయితే కొంచెం జాగ్రత్తగా ఆడుకుంటే టాప్లో ఉండే అవకాశాలు ఉన్నాయి నాకు తెలిసినంత మట్టికి నేను అనుకుంటుంది.